ఏపీ రాజకీయాలలో జిల్లాల పునర్విభజన ఎఫెక్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. రాయచోటి మదనపల్లిలో, రైల్వే కోడూరు తిరుపతిలో, రాజంపేట కడప జిల్లాలో కలుపుతోంది కూటమి ప్రభుత్వం. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని రద్దు చేస్తూ మదనపల్లి జిల్లాకు రాయచోటిని మారుస్తూ ఉత్తర్వులు జారీ చేస్తోంది. రాయచోటిలో ఈ మేరకు భారీగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా కూడా రాయచోటి ప్రజలు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నారు. రాజకీయ కోణంలో నిర్ణయం అంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రాయచోటి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడారు. రాయచోటిలో దాదాపు 20 ఏళ్ల తర్వాత ప్రజలు టీడీపీని గెలిపించుకుంటే రాయచోటి ప్రజలకు ఇదా మీరు ఇస్తున్న గిఫ్ట్ అంటూ కూడా రాయచోటి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. రాయచోటిని అన్నమయ్య జిల్లాలో కాకుండా మదనపల్లిలో కలపటాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరొక వైపు అన్నమయ్య జిల్లా రద్దు చేసిన విషయం కూడా మనకి తెలిసిందే. మదనపల్లి జిల్లాకు రాయచోటిని మారుస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఇక దీని మీద అయితే రాయచోటి ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో రాయచోటి ప్రజల గురించి, రాయచోటి గురించి సీఎం చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. మొదటి హామీ మీ దగ్గరకు వచ్చి కావాలని చెప్తున్నారు, జిల్లా రాజధాని తీసేస్తారని. అవునా కాదా? చెప్తున్నారా లేదా? మీరెవ్వరికి అధైర్యం వద్దు. ఈ రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ ఆదేశిస్తున్నా. రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ ఆదేశిస్తున్నా. రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ ఆదేశిస్తున్నా. రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ ఆదేశిస్తున్నా. అవసరమైతే ఎవ్వరికి అన్యాయం చేయకుండా పునరీకరణ కోసం ఏం చేయాలో చేస్తాను తప్ప రాయచోటికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని నేను హామీ ఇస్తున్నా. ఇక రాయచోటి ప్రజల సాక్షిగా కూడా రాయచోటి జిల్లా ఉంటుంది, రాయచోటియే కేంద్రంగా ఉంటుందంటూ కూడా వ్యాఖ్యానించారు చంద్రబాబు. ఇప్పుడేమో మదనపల్లి జిల్లాకు కూడా రాయచోటిని మారుస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని రాయచోటి ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. గతంలో కూడా ఇదే నిర్ణయానికి వారు భయపడినప్పుడు కూడా చంద్రబాబు వాళ్ళకి ధైర్యం చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ హామీ ఏమైపోయింది అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, పునర్విభజన విషయంలో రాయచోటి ప్రజలు తీవ్రంగా కూడా వ్యతిరేకిస్తున్నారు, ఆగ్రహిస్తున్నారు. తమకిచ్చిన హామీ ఏమైందంటూ నిలదీస్తున్నారు. నేను సీఎం చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల ముందు ఏదైతే రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంటుందంటూ ఆయన బహిరంగంగా హామీ ఇచ్చారో, ఆ హామీలో ఆయన ఏం మాట్లాడారో కూడా మనం అయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల పునర్విభజన తెరపైకింది. ఈ పునర్విభజనపై ఏదైతే రాయచోటి అన్నమయ్యకు రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంది. ఈ జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు తరలించారు. ఎందుకంటే మదనపల్లెను కొత్తగా జిల్లా ఏర్పాటు చేశారు. ఏదైతే రాయచోటిని అన్నమయ్య జిల్లాలో ఉన్న రాయచోటిని మదనపల్లెకు తరలించారు. అటు రైల్వే కోడూరు, అన్నమయ్య జిల్లాలో ఉన్న మరో నియోజకవర్గం రైల్వే కోడూరును తిరుపతి బాలాజీ జిల్లాలో చేర్చారు. ఇటు రాజంపేట నియోజకవర్గాన్ని ఇటు కడప జిల్లాలో చేర్చారు. ఇటు ఓవరాల్ గా అన్నమయ్య జిల్లాలో ఉన్న ఈ 3 నియోజకవర్గాలు అన్నమయ్య పేరు మీద జిల్లా ఏర్పాటు చేస్తే, అన్నమయ్య పేరుతో జిల్లా ఏర్పాటు చేసిన గత జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అయితే అన్నమయ్య జిల్లా పేరు గల రాజంపేటను కడప జిల్లాలో కలిపారు. ఇటు మదనపల్లి కేంద్రంగా రాయచోటిని కలిపారు. అటు ఏదైతే రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో కలిపారు. ఇది రాజకీయంగా తీసుకున్న నిర్ణయము టీడీపీ కూటమి ప్రభుత్వం అంటూ ఇప్పటికే పలు విమర్శలు వచ్చాయి. గతంలో ఏదైతే జిల్లాల విభజన అనేది జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదంటూ టీడీపీ కూటమి తెరపైకి తీసుకొచ్చింది. ఇక్కడ ప్రధానంగా మన రాష్ట్ర వ్యాప్తంగా 3 కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. మార్కాపురం, పోలవరం, మదనపల్లి. ఈ 3 జిల్లాలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. 29 జిల్లాలు అవుతాయి. 29 జిల్లాలు అయితే ఇప్పుడు ఏకంగా అన్నమయ్య జిల్లా రద్దు కావడంతో 25 జిల్లాల కేంద్రంగానే ప్రభుత్వం నడిపించే పరిస్థితి ఉంది. పోలవరం జిల్లాగా ఏర్పాటు చేశారు. పోలవరం నియోజకవర్గం లేకుండా ఏర్పాటు చేశారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఇలా రాజకీయంగా
టెక్నికల్ గా ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాలు అది అనిశ్చితికి రాజకీయ అనిశ్చితి కూడా రాబోయే రోజుల్లో తెరదీస్తాయంటూ ఒక పక్క విమర్శలు ఉన్నాయి. ఇటు ఏదైతే రాయచోటిలో టీడీపీ అభ్యర్థి ఏదైతే గత 20 సంవత్సరాలుగా గెలిచిన పరిస్థితి, మొట్టమొదటిసారిగా 20 ఏళ్ల తర్వాత రాయచోటిలో టీడీపీ గెలవడం జరిగింది. ఆ గెలిచిన రాంప్రసాద్ రెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా మంత్రిగా ఉండి కూడా జిల్లా కేంద్రం రద్దు చేయడంతో మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం, భావోద్వేగంతో ఆయన ఏర్చిన సందర్భం ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం పిలిపించుకొని ఆయన ఓదార్చారు. రాయచోటి అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది, రాజకీయాన్ని నేను డెవలప్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన నియోజకవర్గంలో జరిగే భారీ నిరసనలు, నియోజకవర్గంలో జరిగే రాజకీయ రచ్చ, నియోజకవర్గంలో జరిగే నిరసనలు, వీటిని అన్నిటికీ రాంప్రసాద్ రెడ్డి బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నాడు, ప్రభుత్వంలో ఉన్నాడు, కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు రాజకీయంగా రాంప్రసాద్ రెడ్డి భవిష్యత్తు ఎటు టర్న్ అవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి నేపథ్యంలో టీడీపీ ఉంది. ఎందుకంటే 20 ఏళ్ల తర్వాత టీడీపీని నమ్మి, సీఎం చంద్రబాబును నమ్మి, ఇటు రాంప్రసాద్ రెడ్డి నమ్మి ఆ నియోజకవర్గంలో టీడీపీకి పట్టం కట్టిన నేపథ్యం ఉంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఈ డెసిషన్ తో కూడా రాయచోటి అక్కడ అంటే కేంద్రంగా కూడా గతంలో ఇచ్చిన హామీ ప్రకారం అయితే కేంద్రంగా కూడా రాయచోటియే ఉంటుందన్నారు. కానీ ఇప్పుడు మదనపల్లికి మారుస్తూ ఉన్నారు. రాయచోటి అభివృద్ధి ఇదంతా కూడా వెనక్కి పోతుందంటూ కూడా అక్కడ ఉన్న ప్రజల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది. రేణు, రాయచోటిని జిల్లానే ఏర్పాటు చేయాలని సుదీర్ఘకాలంగా డిమాండ్ ఉంది. ఎందుకంటే రాయచోటి భౌగోళికంగా కూడా జనాభా ఎక్కువ ఉంటుంది, చుట్టూ ఉన్న ప్రాంతాలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. ఇటు రాయచోటికి అతి సమీపంలో పులివెందుల నియోజకవర్గం ఉంటుంది, అటు కడప నియోజకవర్గం ఉంటుంది, అటు మదనపల్లి నియోజకవర్గం ఉంటుంది, ఇటు పీలేరు నియోజకవర్గం ఉంటుంది. నాలుగు నియోజకవర్గాలు అతి సమీపంలో రాయచోటికి ఉంటాయి. రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని గతంలో డిమాండ్ ఉండేది. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న జగన్ ప్రభుత్వము అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ఏర్పాటు చేయడం జరిగింది. రాయచోటిని కేంద్రంగా ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది, ప్రభుత్వ కార్యాలయాలు వచ్చాయి, కొత్తగా జిల్లాకు ఒక కలెక్టర్ తో పాటు ఒక ఎస్పీ, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడ ఒక కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే అన్నమయ్య జిల్లా కేంద్రంగా మార్చి మదనపల్లెకి తరలించడం, ఈ వ్యవస్థను మొత్తం అక్కడ తరలించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు రాయచోటిని నిర్లక్ష్యం చేసిందంటే ఇప్పుడు ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష వైసీపీ ఏకధాటిగా ఉద్యమం వైపు దారితీసే పరిస్థితులు ఉన్నాయి. రేణు, అయితే ఇప్పుడు ప్రతిపక్షం ఏం ఆరోపిస్తుందంటే రాజకీయ కోణంలో ఈ నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం అని ఆరోపిస్తోంది. రేణు, వైసీపీ నాయకులు కానీ ఏదైతే మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కావచ్చు, ఇటు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం కావచ్చు, మరో నేత ఏదైతే రమేష్ రెడ్డి, ఇవి ముగ్గురు నేతలు రాయచోటి అభివృద్ధి జరగకోకుండా ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వము కుట్ర చేస్తుంది, ఇది రాజకీయంగా తీసుకున్న నిర్ణయము. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా తగ్గించడానికి సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చొరవ తీసుకుని రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు తరలించారు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదైతే అన్నమయ్య జిల్లాకు పరిమితం కాకోకుండా కేవలం మదనపల్లి జిల్లాకే పరిమితం చేసేందుకు 4 నియోజకవర్గాలకే ఆయన ఆధిపత్యం ఉండేలాగా సీఎం చంద్రబాబు నాయుడు ఒక వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకున్నారంటూ రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం జరుగుతుంది. అటు వైసీపీ నేతలు కూడా ఏదైతే జిల్లా కేంద్రం తరలింపు విషయంలో ఒక ప్రణాళికాబద్ధంగా ప్రత్యేక ఉద్యమం దిశగా వైసీపీ ప్రయత్నం చేస్తుంది. ప్రజా సంఘాలతో పాటు ప్రజలను కలుపుకొని ఏదైతే జిల్లా కేంద్రంగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందిన ఈ ప్రాంతాన్ని టీడీపీ అధికారంలోకి వచ్చి నిర్లక్ష్యం చేస్తుంది అనే అంశాన్ని ప్రజలకు తీసుకెళ్లేలాగా ఒక ఉద్యమం చేపట్టేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే గత 20 ఏళ్ల నుంచి దాదాపు 2004 నుంచి అక్కడ ఆ ప్రాంతంలో టీడీపీ గెలిచిన పరిస్థితి లేదు. 2024 ఎన్నికల్లో రాంప్రసాద్ రెడ్డి నాయకత్వం కావచ్చు, యువకుడు కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడిని నమ్మి ఓట్లేసిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన జిల్లా కేంద్రాన్ని తరలించడం రాంప్రసాద్ రెడ్డికి భారీ ఎదురు దెబ్బ. రాబోయే రోజుల్లో రాంప్రసాద్ రెడ్డి రాజకీయ జీవితం ఎటు టర్న్ అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. రాయచోట్ల దాదాపు 20 ఏళ్ల తర్వాత ప్రజలు టీడీపీని గెలిపించుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా
అంటే ఇప్పుడు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో సీఎం చంద్రబాబు తీసుకున్న డెసిషన్ డెఫినెట్గా కూడా ఇది రామ్ ప్రసాద్ రెడ్డి భవిష్యత్తు ఏంటా అని చెప్పి కూడా క్యాబినెట్లో ఆయన ఉన్నారు. అలాంటి ఆయన అంటే నిన్న ఎప్పుడైతే ఈ నిర్ణయం వెలువడిందో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, ఇదే విషయాన్ని కూడా వెళ్ళి మాట్లాడటం జరిగింది. అదే సమయంలో రాయచోటిని అభివృద్ధి చేస్తామని చెప్తూ కూడా ఈ నిర్ణయం మీద అయితే వెనక్కి తగ్గేలా కనిపించలేదు. ఇక రామ్ ప్రసాద్ అప్పుడు బయటకు వస్తూ కూడా ఆయన భావోద్వేగానికి గురైనటువంటి దృశ్యాలను కూడా మనం చూసాము. ఇక అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా రాయచోటి విషయంలో అధికారంలోకి రాకముందులో ఇచ్చిన హామీ ఏమైందంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. రాయచోటిని మదనపల్లిలో కలపటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే రాయచోటిని ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలి, రాయచోటిని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని వాళ్ళందరూ కూడా కోరుతున్న నేపథ్యంలో రాయచోటిని మదనపల్లిలో కలపటం వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి రాయచోటి ఇప్పటి వరకు కూడా అక్కడ జిల్లా కలెక్టరేట్ కానీ ఇవన్నీ ఉండటం వల్ల కూడా ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. అలాంటిది ఇప్పుడు రాయచోటి నుంచి ఇవన్నీ కూడా తరలి వెళ్ళిపోతాయి అంటూ కూడా రాయచోటి ప్రజలు కానీ వీళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ రోడ్డు మీదకి ఎక్కి కూడా నిరసనలు తెలుపుతున్నారు. ఇక ఇటు ప్రతిపక్షం కూడా ఇది కావాలని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఆధిపత్యాన్ని తగ్గించేందుకు రాజకీయంగా తీసుకున్న నిర్ణయంగా వారు చెబుతున్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తాము, ఇది రాయచోటి గురించి ఉద్యమిస్తామని కూడా వైసీపీ అంటోంది. చూడాలి మరి రాయచోటి పునర్విభజన మదనపల్లిలో కలపటాన్ని రాయచోటిని మదనపల్లిలో కలపటం ఏ విధంగా ఎఫెక్ట్ చూపించనుంది అనే అంశం కూడా నిలకడ మీద తెలిసే అంశం. ఆ రోజు పారదర్శకంగా చేసి ఉంటుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఈరోజు వచ్చింది, దానికి ఎఫెక్ట్ గా రామప్రసాద్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది. తప్పకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వదిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఫీల్ అవుతా ఉన్నారు. నేను చెప్పాను కూడా గతంలో రాయచోటిని అని, వారు కూడా ఫీల్ అవుతా ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఎవరు కోరుకోవట్లేదు ఉంటానికి రాయచోటితో. రాయచోటి అనేది డిఫరెంట్లీ లొకేటెడ్ ప్లేస్ ఉంది. మేము కడపలో ఉంటామని చెప్పి రాజంపేట వాళ్ళు, రైల్వే కోర్టులో మేము తిరుపతిలో ఉంటామని చెప్పేసి విపరీతంగా అడుగుతా ఉన్నారు. సో దాన్ని చేయడానికి చేశాను తప్ప వేరేదేం లేదు. రామప్రసాద్ రెడ్డి తప్పకుండా దీన్ని అధిగమిస్తాడు. రాబోయే రోజుల్లో ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా చేసి పెడతారు.